హాయ్ హలో నేను మీ చందు శ్రీనివాస్ ఈ రోజు మన వీడియోలో వచ్చేసి వంకాయ మామిడికాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వంట చేసే ఓపిక లేనప్పుడు లేదా పెద్దగా టైం లేదు అనుకున్నప్పుడు ఇలాంటి కర్రీస్ చేస్తే చాలా సింపుల్ గా చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతాయి. దీనికోసం ముందుగా మనం మందంగా ఉన్న పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మెంతులు, 2 ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న 3 పెద్ద ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని గోల్డెన్ కలర్లో చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద టమాటాలను కూడా వేసుకొని బాగా ఇలా మగ్గనివ్వాలి. టమాటాలు ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయలను కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఈ కూరకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది. అంత ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే వంకాయ మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు, కారం కూడా వేసుకొని వేపుకోవాలి. వంకాయలు కూడా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్ మనం మామిడికాయని యాడ్ చేసుకోవాలి. ఈ మామిడికాయ వల్లే ఈ కూరకంతా టేస్ట్ వస్తుంది. మామిడికాయ కూడా 2 నిమిషాలు నూనెలో వేపుకున్న తర్వాత 1 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ముక్కలన్నీ ఆల్రెడీ నూనెలో 80% వరకు ఉడికిపోయి ఉంటాయి. ఇంకొక 20% ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఉడికిపోతాయి. అది కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా చక్కగా నీళ్ళన్నీ ఇనికిపోయి నూనె ఇలా పైకి తేలుతుంది. చాలా తక్కువ టైంలో చాలా రుచిగా ఉంటుంది కూర. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.